మీ అందరికీ కూడా చర్చల పురోగతి మీద, అలయన్స్లో ఇప్పుడు జరుగుతున్నటువంటి పరిణామాల మీద ఆసక్తి ఉంటుంది. సహజంగానే మేము కూడా అప్పుడప్పుడు కలుస్తూనే ఉంటాం. ఇవాళ చాడ వెంకటరెడ్డి గారిని కలుసుకోవటం, అదేవిధంగా ఎల్ రమణ గారిని కలుసుకోవటం జరిగింది. కేవలము సమీక్ష, సమాచారం ఇచ్చిపుచ్చుకునే లక్ష్యంతో మాత్రమే కలుసుకున్నామని సందర్భంగా స్పష్టం చేస్తూ ఈ 2-3 రోజుల్లో జరిగిన పరిణామాలను సంక్షిప్తంగా మీకు పరిచయం చేయదలిచిన ఒక మార్పు ప్రధానంగా తెలంగాణ రాజకీయాల్లో ఇవాళ కనబడుతుంది. పొత్తు అనేది ఒక రాజకీయ వాతావరణాన్ని మార్చివేసింది. అందులో ఖచ్చితంగా ఒక ఉద్యమ అనుభవం ఉన్నటువంటి తెలంగాణ జనసమితి చేరటం కూడా ఇవాళ రాజకీయ వాతావరణ మార్పుకు బాగా దోహదపడిందనేది ఇవాళ కేవలం మేమంటున్నదే కాదు, ఎక్కడ పోయినా ఇది ప్రజల్లో ఒక స్పష్టంగా వినబడుతున్నటువంటి వార్త. ఒక నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా ప్రజలు ధైర్యంగా కదలటానికి, రాజకీయాల్లో ఒక మార్పును తేవటానికి ఒక అవకాశం అయితే ఇవాళ ఉంది అనేది ప్రజల్లో నమ్మకం కుదిరింది. అందువల్ల ఈ పొత్తుకు ఒక ప్రాముఖ్యత అనేది ఏర్పడ్డది. ప్రాముఖ్యత ఏర్పడినటువంటి నేపథ్యంలోనే దాన్ని కాపాడుకోవటం కూడా చాలా అవసరం అనేటువంటి అభిప్రాయం ఇవాళ విస్తృతంగా వ్యక్తమవుతున్నది. తప్పనిసరిగా కాపాడుకోవటం అవసరమే అయినా కానీ ఆ పొత్తులకు కావలసినటువంటి ప్రాతిపదికలను మనం గుర్తించడం, పొత్తులకు బలమైనటువంటి ఒక పునాదిని వేసుకోవటం, దాన్ని నిర్మించడానికి ఉమ్మడిగా ఒక ప్రయత్నం చేయటం, ఇవన్నీ కూడా చాలా అవసరం. దాంట్లో భాగంగానే ఒక ఉమ్మడి ఎజెండా అవసరమని, ఆ ఎజెండాను కేవలం ప్రకటించటమే కాదు, ఆ ఎజెండా అమలుకు ఒక ప్రాధాన్యత ఉండాలనే విషయంలో కానీ ఒక అంగీకారానికి రావటం జరిగింది. దాదాపు ఈ ఎజెండా తయారీ పనుల్లో ఉన్నాం. మూడవది సీట్లకు సంబంధించిన పంపిణీ విషయం కూడా మరి ఈ 2-3 రోజుల్లో నుంచి చర్చలు కొంత వేగవంతమైనవి. తొందరగా ఈ సీట్ల పంపకం పూర్తి చేసి ప్రచారాన్ని ఉధృతం చేయాలనేటువంటి అభిప్రాయం అందరిలోనూ వచ్చింది. ఆ తొందరగానే ఈ సీట్ల పంపిణీ జరిగేటువంటి విషయంలో మరి చొరవ తీసుకోవాల్సినటువంటి బాధ్యత ఇప్పటికీ కూడా ఒక ప్రధానమైనటువంటి పార్టీగా కాంగ్రెస్ మీదే ఉంది. వారు ఆ ప్రయత్నంలో ఉన్నామని, తప్పనిసరిగా తొందరలోనే సీట్ల పంపిణీ కార్యక్రమం కూడా పూర్తి చేస్తామని వారు కూడా హామీ ఇవ్వటం జరిగింది. ఆశిస్తున్నాం తొందరగా ఈ 2-3 రోజుల్లో ఒక ప్రక్రియ పూర్తయితే మరి విజయదశమి అనేది జమ్మి చెట్టు నుంచి ఆయుధాలు దించినటువంటి రోజు. మేము మళ్ళీ ఆయుధాలు ఎత్తుకోవాలని అంటలేం కానీ రాజకీయపరమైన ప్రచారోద్యమానికి అది కీలకమైనటువంటి రోజు అవుతుందని భావిస్తూ ఉన్నాం. కాబట్టి అప్పటికల్లా ఒక నిర్ణయం జరిగిపోతే దసరా నుంచి మరి ప్రచారాన్ని కూడా, శంఖారావాన్ని పూరించడానికి కూడా ఒక అవకాశం ఉంటుందని మేము గట్టిగా నమ్ముతూ అతి తొందరలో ఈ నిర్ణయాలు జరగాలనేటువంటి ప్రయత్నానికి మేము పూర్తిగా అన్ని శక్తి వంచన లేకుండా అతి తొందరగా ఈ సీట్ల పంపిణీని పూర్తి చేయడానికి శక్తి వంచన లేకుండా ఒక ప్రయత్నం చేస్తూ ఉన్నాం. చర్చలు జరుగుతూ ఉన్నాయి, రకరకాల ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. తొందరలోనే కొలిక్కి వస్తాయనేటువంటి ఆశతో మేము ఉన్నాం. మరి వాళ్ళ